అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే మేడం. మేడం నా పేరు కిషోర్ మేడం, నేను ఆర్టీవీ రిపోర్టర్ ఉంది మేడం. మేడం జిల్లాలో ఏదో అపార్ కంప్లీట్ చేయలేదని 800 మేడం బయటకు వస్తా ఉంది మేడం. ఏం లేదు మేడం, జిల్లాలో 835 మందిని షోకాజ్ నోటీసులు ఇచ్చారు, అపార్ కంప్లీట్ కాలేదని చెప్పి అంటున్నారు, నిజమా? 835 మంది లేరండి అసలు. షోకాజ్ నోటీసులు కూడా కాదు, మెయిల్ పెట్టామంతే. వీళ్ళు చెయ్యకపోతే అన్నది ఇది అలర్ట్నెస్ అంతేనండి, వేరే ఏమీ లేదు. అలర్ట్నెస్ కోసం, ఎందుకంటే జీపీ అన్నది జనరల్ ప్రొఫైల్ అన్నది కంప్లీట్ చేయాలి స్కూల్స్ లో పిల్లలకు సంబంధించి. అది చెయ్యకపోతే ఏ బెనిఫిట్ రాదు పిల్లలకు. అది 6 నెలల నుండి మేము పోరాడుతూనే ఉన్నాము, వాళ్ళకు చెప్తూనే ఉన్నాము, మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము, తర్వాత డైలీ అప్డేట్స్ ఇస్తున్నాము. చేయలేదని నిన్న అది ఒకటి పెట్టామండి అంతే. ఎంతమంది మేడం, ఎంతమంది మేడం? మొత్తము 500 చిల్లర ఉన్నారండి. 500 చిల్లర అంటే ఫిగర్ మన కరెక్ట్ ఫిగర్? స్కూల్స్ ఎక్కువ ఉన్నాయండి. ఏ మేడం? అందులో ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే మనకేమైనా ఫిగర్ ఐడియా ఉంది మేడం? వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ పోతాయి, పిల్లలకు వచ్చే బెనిఫిట్స్. ఇవి చేయిస్తే గానీ వాళ్ళకి బెనిఫిట్స్ రావు కదా. రేపు అమ్మ దీవెన అనేది ఒకటి ఉంది ఇంపార్టెంట్ గా, అది మాకు రాలేదని వస్తారు. డీటెయిల్స్ మనం కరెక్ట్ గా ఇవ్వకపోతే వాళ్ళకి రావు కదండి. అవునవునండి, అప్పటికప్పుడు అంటే కాదు అని ఇప్పటి నుండి చేస్తూ వస్తే అన్ని కంప్లీట్ అవుతాయి అన్నది ఉద్దేశం సార్, అంతే, అంతకంటే ఏం లేదండి. సరే సరే మేడం, మీరేమన్నా ఇప్పుడు ఏమన్నా మాకేమన్నా అందుబాటులో ఏమన్నా వస్తారా మేడం, ఈవినింగ్ కానీ ఎట్లా ఉన్నా? చూస్తానండి, నేను క్యాంప్ లో ఉన్నాను మేడం. మేడం మేడం అడిగి వచ్చేయండి. ఓకే మేడం, మీరు వచ్చే ఒక రోజు అట్లా నాకు మెసేజ్ పెట్టా, నేను వాయిస్ కోసం వస్తాను మేడం. సరేనండి, ఓకే. రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క వివరాలను నమోదు చేయాలని చెప్పి, అంతేకాకుండా వారి పిల్లలకు సంబంధించిన ఆధార్ నెంబరు, వారికి సంబంధించిన జన్మ తేదీలను అన్నింటిని కూడా సక్రమంగా నమోదు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆపార్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు నెల రోజుల క్రితం నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికీ అన్ని పాఠశాలలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 నుంచి 80% వరకు పూర్తి కావడం జరిగింది. మరో 20% పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉండే దానికి కారణము దాదాపు ప్రధాన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కడప డిఈఓ గారు నిన్న 829 మంది ప్రధాన ఉపాధ్యాయులకు వారిపైన చర్యలు ఎందుకు తీసుకోకూడదని చెప్పి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా నోటీసులు తయారు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య, పిల్లల దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల యొక్క సమాచారాన్ని వాళ్ళు ఏ పాఠశాల చదువుతున్నారో ఆ పాఠశాల ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది, వాటిని నమోదు చేయడం జరిగింది. ఇంకా కొంత సమస్య ఇక్కడ ఏమొస్తుందంటే, పుట్టిన తేదీ ఉండే రిజిస్టర్లో ఒక రకంగా కొంతమంది నమోదు చేశారు, తర్వాత ఆధార్లో ఒక రకమైన పుట్టిన తేదీ నమోదు కావడంతో ఇక్కడ సమస్య రావడం జరుగుతుంది. అంటే రికార్డులలో ఉన్న పుట్టిన తేదీ కానీ ఆధార్లోనే ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. రేపు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కానీ, లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతోద్యోగాలకు సంపాదించాలని కూడా, దీనికి ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను సవరించాలంటే మళ్ళీ వాళ్ళు దానిని ఆధార్ కేంద్రానికి పోయి వాటిని సవరించుకోవాల్సింది. ఆధార్ కేంద్రానికి సవరించుకోవాలంటే వాటిని నోటరీ చేయాల్సింది, ఇతర అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దానికి ఆధార్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మారిపోవాలంటే 1 రోజు నుంచి దాదాపు 90 రోజుల వరకు సమయం దాంట్లో ఉంది. ఆధార్కు సంబంధించిన ఏదైనా సమాచారం, ఇది డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకుంటే పేర్లు ఏదైనా తప్పు పడినా, లేకుంటే స్పెల్లింగ్ తప్పు పడినా కూడా వీటన్నిటిని కూడా సవరించుకోవాలంటే 90 రోజుల గడువు ఉంది. దాదాపు అందరూ ఈ రాష్ట్రంలోనే దాదాపు ఎక్కడైతే ఎవరైతే లేరో దాదాపు 99% మంది వాటన్నిటి కూడా సవరణ కోసం ఆధార్ కేంద్రాలలో అప్లై చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా సర్టిఫికేట్ రావాల్సింది. దీంట్లో పిల్లల తల్లిదండ్రులు చేసేదేమీ లేదు, లేకపోతే ఉపాధ్యాయులు కానీ చేసేదేమీ లేదు. కానీ డిఈఓ గారు కొంత అవగాహన సరిగా లేకపోవడం, లేకపోతే ఎవరు చెప్పారేమో కానీ రాష్ట్రంలో ఏ డిఈఓ ఏ జిల్లాలో కూడా ఏ విద్యాశాఖ అధికారులు చేయని విధంగా 829 మంది ప్రధాన ఉపాధ్యాయులకు మీ మీద ఎందుకు కానీ చర్యలు తీసుకోకూడదో 3 రోజుల లోపల సమాధానం చెప్పాలని చెప్పి నేను అందరికీ కూడా నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి కడప జిల్లాలో అధ్యాపక లోకాన్ని గందరగోళం మీకు గురి చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ గారి దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా కడప జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా నిన్న మొన్న జరిగిన టెలికాన్ఫరెన్స్లో కూడా
కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 80% మనం పూర్తి చేసాం, ఒక 20% మిగిలింది. దీనికి సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ ఉన్నాయి. దీంట్లో ఎవరైనా చేసేది ఏం లేదు. కొంత ఎవరిపైనా ఒత్తిడి తీసుకొని రావద్దు. ఒక 20 రోజుల్లోనో నెల రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. సావధానంగా అన్ని సామరస్యంగా అన్నీ కూడా చేయండి అని చెప్పినప్పటికీ కూడా డిఓ గారు మళ్ళీ ఎందుకైనా నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు ఉదయం మాట్లాడిన తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ యంత్రాంగం ఎవరికి కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం కమిషనర్ గారు, ఆర్జేడీ గారు అందరూ కూడా డిఓ గారితో మాట్లాడడం జరిగింది. నేను కూడా ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించిన విషయాన్ని డిఓ గారి దృష్టికి తీసుకొని రావాలని చెప్పి ఇప్పుడు ఆయన కలవడం జరిగింది. ఆమెకు ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. ఎలాంటి సోకాజు నోటీసులు కూడా కడప జిల్లాలోని ఏ ఒక్కరు కూడా ఇవ్వవద్దని స్పష్టంగా ఆదేశించడం జరిగింది. అదే విషయాన్ని డిఈఓ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. కడప జిల్లాలోని ఉపాధ్యాయులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దు. చిన్న సమాచార పొరపాటు వలన జరిగిన సంఘటన కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి సోకాజు నోటీసులు ఇవ్వలేదు. అందరూ కూడా ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఏదైతే పిల్లలకు సంబంధించిన సమాచారం మీరు వీలైనంత త్వరగా సేకరించి, అంటే వాళ్ళకి ఏదైనా కూడా సహాయ సహకారాలు అందజేసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని చెప్పి కూడా ఉపాధ్యాయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు కూడా విపరీతమైన మన పని ఒత్తిడి పెట్టినందువలన చదువుకుంటూ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సామరస్యపూర్వకంగా ఒక ప్రశాంత వాతావరణంలో వాళ్ళందరితో ఒకవైపు చదువు చెప్పాలా, మిగతా అనేక ఇతరత్ర పనులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా సజావుగా చేయించుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.